స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒక విషయం అంటే మనం రీసెంట్గా మాట్లాడుకుంటే అనుకున్నాం, ఎటొచ్చి సమస్య హై క్లాస్ వాళ్ళకి లో క్లాస్ వాళ్ళకి ఉండదు, మిడిల్లో ఉంటారు చూసారు, వాళ్ళకి సమస్య. ఏదైనా సరే, అది ఉద్యోగమే కానీ, పిల్లల చదువులే కానీ, ఫ్యూచరే కానీ, ఏదైనా సరే. అది ఇప్పుడు చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే ఉద్యోగాలు, ఫ్యూచర్లో ఉద్యోగాలు దొరకవు, ఉద్యోగాలు రావు, లక్షల్లో జీతాలు అంటే చాలా కష్టం. ఒక పక్క ట్రంప్ అందరినీ పంపించేస్తున్నాడు వెనక్కి. మరి వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తే మరి ఇక్కడున్న వాళ్ళకి ఉద్యోగాలు, వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు, ఇవన్నీ కుదిస్తే చాలా ఉద్యోగాలు పోతున్నాయి అక్కడ. అంటే మరి పేరెంట్స్ ఎలాంటి దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని చదివించుకోవాలి అంటారు? అంటే మామూలుగా చూసుకుంటే నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు సాఫ్ట్వేర్ అవ్వాలి, నువ్వు ఐటీ ఎంప్లాయీ అవ్వాలి, లేకపోతే మంచి కట్నాలు రావాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్క పేరెంట్ కూడా. మరి ఇలా ఇప్పుడు ఉద్యోగాలు లేవు అని తెలిసే టైంలో మరి మనం పిల్లల్నే కానీ ఎలా ప్రోత్సహించాలని, వాళ్ళ చదువులు ఎలా ఉండాలంటారు? ఓవరాల్గా దీని గురించి ఏం చెప్తారు సార్? చాలా గుణాత్మకమైన మార్పు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి ఒక ట్రంప్ కారణమని, అమెరికా కారణమని చెప్పడానికి లేదు. అసలు టోటల్ సిస్టంలో చాలా ముఖ్యంగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో, ఇది ఎంత మార్పు తీసుకొస్తుందంటే, ఇవాళ ఒక 1000 మంది పనిచేసేటువంటి ఒక సంస్థ 10 మందితో పనిచేయించగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. 990 ఉద్యోగాలు తీసేసి స్టేజ్కి వస్తుంది. ఎందుకంటే ఈ 990 మంది ఏం చేస్తున్నారో ఆ పని అంతా కూడా ఏఐ చేసేస్తుంది, ఒకటి చేసేస్తుంది రోబో. దానికి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మొత్తం చేసేసి వీళ్ళు చేసే పని అంతా కూడా అక్కడ చేసి రెడీగా పెడుతుంది. వీళ్ళకన్నా స్పీడ్గా చేస్తుంది, వీళ్ళకన్నా ఎక్యురేట్గా చేస్తుంది. ఇలాంటి స్థితిలో ఏఐ ప్రభావం ప్రపంచ దేశాలన్నిటి మీద పడుతుంది, మన దేశం మీద కాదు, ముఖ్యంగా ఇండియన్స్ మీద ఎక్కువ పడే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, ఇండియాలో మనం ఏం చేస్తున్నాం అంటే, సహజంగా మిగతా దేశాల్లో లేని పరిస్థితి మనం కల్పించేది ఏంటంటే, పిల్లాడు పుట్టిన తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచే వీడిని ఏం చేయాలి, ఇంజనీరింగ్ చేయాలన్నా, సాఫ్ట్వేర్ వైపు పంపించాలా, లేకపోతే ఒక డాక్టర్ని చేయాలా అనేది ఇంతవరకు పెట్టుకొని ఇప్పుడు ఉద్యోగం చేస్తాడు, 50,000, 1,00,000, 2,00,000 సంపాదిస్తాడు. అంటే మరి కొంచెం ఆర్థికంగా కెపాసిటీ ఉండే వాళ్ళు అయితే కొంచెం ఐఏఎస్ సెక్షన్కు ఆలోచిస్తుంటారు, ఐఏఎస్లో ఐపీఎస్లు అట్లా చేయడం, ఇలాంటివన్నీ ఏదో ఒకటి వేసుకుంటారు, ప్రణాళిక వేసుకుంటారు. అంటే ఎంతసేపు ఉద్యోగం చేయడమే ధర్మంగా పెట్టుకొని ఉద్యోగానికి పనికొచ్చేట్టుగా ట్యూషన్ చెప్పించడం కానీ, స్కూల్లో చేర్పించినప్పుడు దగ్గర నుంచి కానీ, దానికి తోడుగా మీకు ఐఐటి అని అంటాడు. ఐఐటీని ఎప్పుడు 8th క్లాస్ నుంచి ఐఐటి స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఐఐటి ఎప్పటికి వచ్చే సంగతి, అది ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎప్పుడు మనం ఐఐటీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, డిగ్రీ అయినాక చదివే కొన్ని కోర్సులు ఉంటాయి. కానీ 8th క్లాస్ 6th క్లాస్ నుంచి కూడా స్టార్ట్ చేసేసి టెక్నో స్కూల్స్ అని ప్రత్యేకంగా ప్రారంభించారు. టెక్నో స్కూల్లో ఏంటంటే కొంతసేపు మామూలు ఎడ్యుకేషన్ చెప్తారు, కొన్ని గంటలు టెక్నికల్ ఎడ్యుకేషన్ చెప్తారు. అంటే చిన్నప్పటి నుంచే నూరిపేసి వాడు ఇది తయారవ్వబోతున్నాడు, ఇది తయారయ్యి ఏదో 50,000, 1,00,000, 2,00,000 సంపాదించుకుంటాడు, వాడు మంచి ఇల్లు సంపాదించుకుంటాడు, చక్కగా ఉన్నవాళ్ళతో సుఖంగా ఉంటాడు అన్నట్టు ఒక ఆలోచన తప్ప, అంటే ఒక రకంగా ఏంటంటే ఒక యాంత్రీకరణ సిస్టమ్ వాడికి బట్టి విధానంలో ఉద్యోగం చేయాలి అంతే. ఇప్పుడు ఇది విపరీతమైన దెబ్బ కొట్టేటువంటి ఒకటి కాదు, అనేక రకాల కారణాల వల్ల ఇక ఉద్యోగాలు భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఇంత మాత్రం ఉండవు. ఉంటే దీంట్లో 10%, 20%, 15% ఉండొచ్చు, కానీ 80%, 85% ఉద్యోగాలు పూర్తిగా నిష్క్రమిస్తాయి. భారతదేశంలో జరగడం కష్టం. కంపెనీస్ కూడా ఏఐ మీద ఎప్పుడైతే ఆధారపడే పరిస్థితులు ఏర్పడతాయో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నిరుద్యోగ సమస్య బాగా పెరుగుతుంది. మన దేశంలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఈ ఎక్కువ పెరిగే నిరుద్యోగిని మనం ఏ రకంగా కంట్రోల్ చేయాలంటే, చిన్నప్పటి నుంచే వాడికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అంటే వాడే ఒక పారిశ్రామికవేత్తగా, వాడే ఏదైనా ఒక స్వయం ఉపాధి కానీ, ఇంకో రకంగా కానీ ఒక ఉద్యోగాలు క్రియేట్ చేయడం, ఒక ఇండస్ట్రీ తయారు చేయడం కానీ, లేదా ఒక ఏదైనా దాని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఆలోచన చేయడం కానీ, ఇటువైపు వాళ్ళని మనం మళ్లించగలిగితే, ఇప్పుడు గొప్ప పారిశ్రామికవేత్తలు కూడా చాలా చిన్న లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళే. మనం అలాగే అంబానీ చరిత్ర తీసుకుంటే, ఒక సైకిల్ మీద పెట్రోలియం ప్రొడక్ట్స్ అమ్ముకున్నటువంటి వ్యక్తి ఒక బిలియనీర్ అయిపోయాడు ఆయన. అలాగే పుల్లారెడ్డి స్వీట్లు మనం ఆలోచిస్తే, పుల్లారెడ్డి గారు సైకిల్ మీద స్వీట్లు తయారు చేసి వాళ్ళ భార్య తయారు చేస్తే తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి అమ్ముకున్నవాడు. ఇవాళ 40 దేశాల లోపల స్వీట్ షాపులు మెయింటైన్ చేసే పరిస్థితి పడుతుంది. అంటే ఒక గొప్ప పారిశ్రామికవేత్త డబ్బులోంచి రాడు, బాగా ఉన్నత కుటుంబాల్లోంచి రాడు. చిన్నప్పటి నుంచి ఆలోచన, మన మస్తిష్కంలో మనం ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఇప్పుడు జాబ్ చేయాలని మనం పిల్లల్ని పెంచుతున్నాం. అలా కాకుండా నేనే జాబ్స్ ఇచ్చేటువంటి స్టేజ్కి రావాలి అనే దశలో మనం పెంచినట్టయితే ఆ రోజున బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఒకేసారి పెరిగిన తర్వాత ఉద్యోగం దొరకకపోతే ఆ రకంగా తయారైన వాడికి ఆ ఉద్యోగం తప్ప ఇంకేం చేయలేడు వాడు. వాడంతా వాడు స్వయం ఉపాధి కల్పించుకోవడం కానీ లేకపోతే ఒక ఎంటర్ప్రీనర్ జాబ్ కానీ చేయలేడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐడియా రావాలి, ఆ ఆలోచన వచ్చిన వాడు మాత్రం చేయగలుగుతాడు. కాబట్టి మన కుటుంబాలు ఇక నుంచి ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎక్కువగా బాధ్యత ధ్యానం పెట్టాల్సింది ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు తయారు చేయడానికి మా పిల్లలు ఉన్నారు అని యాంత్రికంగా వాళ్ళని ఉద్యోగస్తులుగా మార్చే ప్రయత్నం కాకుండా ఇక భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవు, 100% ఉద్యోగాలు పోతాయి, ఎగిరిపోతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉద్యోగాలకు ఆఫర్ చేయలేవు ఎక్కువ, ఎందుకంటే ఈ గుదిబండలాగా తయారైపోతారు. ప్రభుత్వ రంగ సంస్థలో ఒక ఉద్యోగి చేరితే వాడు జీతానికి జీతం తీసుకుంటాడు, జీతంతో పాటుగా పైన వచ్చే ఆదాయం కోసం వెయిట్ చేస్తాడు. అంటే ఇటు ప్రజలకు నష్టం జరుగుతుంది, ఇటు వాళ్ళకి నష్టం. అందుకే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే వాట్సాప్లోనే దాదాపుగా 200 నుంచి 300 సేవలు దొరికేట్టు చేశారు. అంటే ఇంతకుముందు ఏమిటి, డైరెక్ట్గా పోయి మనం అప్లై చేసుకొని వాడి చుట్టూ తిరిగి వాడికి ఏదో కొంత ఇచ్చుకొని తెచ్చుకోవాల్సిందని నిమిషాల మీద అయ్యేటట్టే చేశారు. ఇది టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల ప్రజలకు చేసేటువంటి మేలు. అంటే ప్రభుత్వాలు కూడా ఏం ఆలోచిస్తున్నాయి, ఉద్యోగుల మీద ఆధారపడేటువంటిగా ప్రజల్ని ఉండకుండా టెక్నాలజీ మీద ఆధారపడేట్టుగా ప్రజలను తయారు చేసినట్టయితే ఈ రకమైన లంచగొండితనం మొత్తం దాదాపు తగ్గించిపోయే అవకాశం ఉంటుంది. ప్రజలకు తొందరగా సర్వీసెస్ అందుతుంది. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపల మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. మీ మార్క్ లిస్ట్ కావాలంటే ఒక 2 minutes 5 minutes మార్క్ లిస్ట్ వస్తుంది. అంటే ఇంత క్విక్గా ఇంట్లోంచి కదలకుండా దానికి ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఏముందో కొన్నిటికి అమౌంట్ ఉంటుంది, కొన్నిటికి అమౌంట్ ఉంటుంది, అది కట్టేసేస్తే మీకు 5 నిమిషాలు 10 నిమిషాల్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే ప్రభుత్వాలు కూడా ఉద్యోగులు చేయలేంత వరకు తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రైవేట్ రంగ సంస్థలు కూడా అదే పరిస్థితి. కాబట్టి భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవు అనే దానికి నిర్ణయించుకొని మన పిల్లల్ని పెంచే విధానంలోనే మార్పు తీసుకొచ్చినట్టయితే భవిష్యత్తు లోపల మనం బాధపడి మన పిల్లల్ని బాధ పెట్టలేని పరిస్థితి మనం ఉంటుందనేది దీని యొక్క భావన. అంటే పేరెంట్స్ యొక్క ఆలోచన ధోరణి కూడా మారాలి కదా సార్. ఎంతసేపు వాడిని నువ్వు రేపు ఉద్యోగం చేయాలరా, కష్టపడి చదివితే రేపు మంచి ఉద్యోగం వస్తుంది, నేను చూడు ఇలా సంపాదిస్తున్నాను, నువ్వు రేపు లక్షలు సంపాదించాలి, అది మానేసి వాడు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇచ్చేటటువంటిగా వాడిని ప్రోత్సహించాలి. నువ్వు బ్రతకడమే కాదు, మిగతా వాళ్ళని బ్రతికించే పరిస్థితి రావాలి. నీలో ఆ లక్షణాలు ఉన్నాయి, నీకు ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి నీకు ఏ రంగంలో నువ్వు పెట్టదలుచుకున్నావో చిన్నప్పటి నుంచి ఆలోచించుకో. ఎలాంటి ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నావు, ఎలాంటి లేదంటే ఏదైనా వ్యాపారం ఏం పెట్టదలుచుకున్నావు. ఒక వ్యాపారవేత్తగాను, ఒక పారిశ్రామికవేత్తగాను, 10 మందికి ఉపాధి కల్పించే వ్యక్తిగాను ఆ 10 మంది కల్పించడం వల్ల నువ్వు ఎదగాలి. అది వాళ్ళకి కల్పించడం కోసం నువ్వు బతకడం కాదు. నువ్వు ఎదగాలంటే ఒక చిన్న ఏదో ఒక చిన్న పరిశ్రమ ఏర్పడతాయి, చిన్నదా పెద్దదా, నీ కెపాసిటీని బట్టి లెవెల్ బట్టి నువ్వు ఎదగక తప్పదు. కాబట్టి ఈ వైపుని నీ ఆలోచన పెట్టుకో. ఏ రంగంలోకి వెళితే నువ్వు బాగా డెవలప్ అవుతావు, ఉద్యోగం అనేది ఆలోచన మాని, నీకు ఉద్యోగాలు దొరకవు భవిష్యత్తు అని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి సాధించాలి, నువ్వు ఇది కావాలి అది కావాలని మనం ప్రత్యేకంగా చెప్తున్నావు. ఇక ఇవి కావాలని కాకుండా నువ్వు ఇటువైపు చేస్తున్నావు. నువ్వు ఒక డాక్టర్ కావడం కాదు, నువ్వు ఒక హాస్పిటల్లో పెట్టగలగాలి, లేదా ఒక మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైనా తయారు చేసేటువంటి ఇండస్ట్రీ నువ్వు పెట్టగలగాలి. అంటే ఈ ఉద్యోగం చేస్తాను, ఒక సంస్థ కింద బతుకుతాను, ఎవరో నన్ను బతికిస్తారనే ఆలోచన నుంచి నేనే ఆ సంస్థను నెలకొల్పుతాను, నేనే బతికించగలను అనే నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఆ వైపున ఉండేటువంటి మొత్తం విద్యా విధానాన్ని మార్చాలి. అంటే ప్రభుత్వాలు మార్చాల్సి ఉంది, ప్రజలు కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఆ వైపున వచ్చిన రోజున మన భారతదేశంలో మళ్ళీ అందరూ జనం సంతోషంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిస్టమ్ కంటిన్యూ చేస్తే మాత్రం అటు ఉద్యోగం రాదు, ఇటు వాడు పారిశ్రామికవేత్త మారలేడు, ఏ బిజినెస్ చేయలేడు, చివరికి అన్ని రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంకా లక్షల్లో జీతాలు రావాలి అంటే ఇక ఐటీ జాబ్స్, ఐటీ అంటే ఇక మీరు అన్నట్టుగా ఏఐ చెక్ పెట్టేస్తుంది. సో లక్షల్లో జీతాలు అనేది కూడా ఫుల్ స్టాపే. మీరు అన్నట్టుగా ఎంటర్ప్రీనర్ అవ్వాలి, అలాగే చదువుకోవాలి కూడా. అసలు ఏ ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని కూడా పరిస్థితి. అంటే చిన్న చిన్న ఉద్యోగాలు దొరుకుతాయి, ఇవి ఎప్పుడు ఉండేవి. లేబర్ సంబంధించినవో లేకపోతే 3rd class 4th class ఎంప్లాయీస్ ఎక్కడైనా కావాల్సి ఉంటుంది. దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేదు, ఏఐ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఫైల్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏఐ మోసుకుపోలేదు కదా, రోబోల్ని పెట్టేసి ఈ ఫైల్స్ అన్ని అక్కడ చెప్పడం అంత సులభమైన విషయం కాదు. కాబట్టి చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి. కానీ అంబిషన్ ఎవరికైతే ఉంటుందో, నేను ఒక పెద్ద ఉద్యోగం సంపాదించాలి, లక్షల్లో నాకు జీతం రావాలని కోరుకునే వాళ్ళు, కనీసం 50,000 నుంచి పైన నాకు జాబ్ రావాలనుకునే వాళ్ళు ఇక భవిష్యత్తులో ఉండకపోవచ్చు. 90% జాబ్స్ మొత్తం కంప్లీట్గా ఆవిరైపోతాయి. దానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి. ఇలాంటి అమెరికాను ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా తీసుకున్న నిర్ణయాలు, మా దగ్గర బతకడానికి రావద్దు, మీరు మా దగ్గర ఉద్యోగాలు వద్దు, మా వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని తీవ్రమైన నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి ఈ పెద్ద పెద్ద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు తప్ప మామూలు దేశాలు అయితే మనకన్నా చాలా తక్కువ స్థాయిలో ఉండే దేశాలకు మనం వెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రణాళికలు మారాలి. ముందు తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలి. వాళ్ళలో మార్పు వస్తే వాళ్ళు పిల్లల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే ఉపాధ్యాయుల ఆలోచనలో మార్పు రావాలి. పిల్లవాళ్ళకి చెప్పేటప్పుడే మీరు ఇలా తయారు కావాలని వాళ్ళు ఉద్బోధన చేయాలి. ఆ రకమైన అంబిషన్స్ తోటి ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.